హాయ్ అందరికీ, మీరు ఎప్పుడైనా మునక్కాడ పప్పుల్స్ చేశారా? అది కూడా ఉప్పు చేప కాంబినేషన్స్తో తిన్నారా? తింటే కామెంట్ చేసండి. ఈరోజు మునక్కాడ పప్పుల్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం కప్పు పెసరపప్పును తీసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. వేయించుకున్న దాన్ని శుభ్రంగా కడుక్కుని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, మునక్కాడలు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ పాటు రావాలండి. చూసారా, 5 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయింది. అందులోనే కొంచెం వాటర్, చింతపండు పులుపు, కొంచెం బెల్లం మాత్రం మర్చిపోకండి వేసి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. పప్పుల్స్ అన్నా పప్పుచారు అన్నా ఒకటేనండి. నెల్లూరు సైడ్ వాళ్ళందరూ పప్పుల్స్ అంటారు, కోనసీమ జిల్లా ఇటు సైడ్ వాళ్ళందరూ ఏమో పప్పుచారు అంటారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఉప్పు చేప ఫ్రై. ఉప్పు చేప కోసం ఉప్పు చేపని వేడి నీటిలో కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఈ ఉప్పు చేపలను కూడా వేయించుకుని అందులోనే కారం, పసుపు చేసుకోవాలి. ఉప్పు వేయక్కర్లేదు.